కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ మరో లెవెల్ చూపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. గెలుపు బాటలో టాప్ గేర్లో తీసుకెళ్తున్నాడు. ప్రస్తుత సీజన్లో పంజాబ్ కింగ్స్ను టాప్ 2లో నిలబెట్టాడు. తొలి క్వాలిఫైయర్కు తీసుకెళ్లాడు. అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 3 జట్లను తొలి క్వాలిఫైయర్కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్గా రికార్డుల్లోకి ఎక్కాడు. పెద్ద పెద్ద స్టార్లకు కూడా దక్కని ఘనతను అందుకున్నాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా ఉన్నప్పుడు ఆ జట్టును పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో నిలబెట్టాడు. తొలి క్వాలిఫైయర్ ఆడేలా సక్సెస్ అయ్యాడు. గత సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కూడా తడాఖా చూపించాడు. కూల్గా కనిపిస్తూనే కేకేఆర్ను తొలి క్వాలిఫైయర్కు తీసుకెళ్లాడు. అక్కడ కేకేఆర్కు విజయాన్ని అందించాడు. ఫైనల్లోనూ విజేతగా నిలిపాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ పైన అంచనాలు పెరిగేలా చేశాడు. 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ను ప్లే ఆఫ్స్కు తీసుకొచ్చాడు. దీంతో అయ్యర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఛాంపియన్ కెప్టెన్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. సీజన్ ఆరంభం నుంచి పంజాబ్ కింగ్స్ అద్భుతంగానే ఆడుతోంది. అన్ని విభాగాల్లోనూ పవర్ చూపిస్తోంది. బ్యాటింగ్లో పంజాబ్ విసురుతోంది. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఉంది. ఒత్తిడిని అధిగమిస్తూ విజయాలు సాధిస్తోంది. టాప్ 2లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై సత్తా చాటింది. జైపూర్లో టాస్ గెలవడాన్ని శ్రేయస్ అయ్యర్ అడ్వాంటేజ్గా మలుచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కు ముంబై ఇండియన్స్నే ఆహ్వానించాడు. బౌలర్లను శ్రేయస్ అయ్యర్ పర్ఫెక్ట్గా వినియోగించుకున్నాడు. పరిస్థితులకు తగినట్టుగా బౌలర్లను మార్చాడు. బ్యాటింగ్లో ప్రియాంశ్ ఆర్యా, ఇంగ్లీష్ ఇరగదీశారు. శ్రేయస్ కూడా చివర్లో మెరుపులు మెరిపించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ పైచేయి సాధించింది. పాయింట్ల పట్టికలో దర్జాగా టాప్ 2లో నిలిచింది. ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. పంజాబ్ కింగ్స్ విజయాల్లో హెడ్ కోచ్ రికీ పాంటింగ్కు క్రెడిట్ ఇచ్చాడు. పాంటింగ్ వల్లే తొలి క్వాలిఫైయర్కు తమ జట్టు అర్హత సాధించిందని అన్నాడు. పాంటింగ్ పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడని గుర్తు చేసుకున్నాడు. తొలి మ్యాచ్ నుంచే గెలవాలనే పట్టుదలతో ఆడామన్నాడు. ప్లేయర్లందరూ బాధ్యత తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఆరంభంలోనే విజయాలు సాధించాక ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ పెరిగిందన్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం బాగుందన్నాడు. 6 అన్క్యాప్డ్ ప్లేయర్లతో విజయాలు సాధించామన్నాడు. ఇంగ్లీష్తో చేసిన ప్రయోగం ఫలించిందన్నాడు. కుర్రాళ్లు ధైర్యంగా ఆడుతున్నారన్నాడు. రికీ పాంటింగ్ సూచనలను గ్రౌండ్లో అమలు చేశామన్నాడు. మరోవైపు అయ్యర్ కెప్టెన్సీపై హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా స్పందించాడు. విజయాల్లో క్రెడిట్ శ్రేయస్కే ఇచ్చాడు. అయ్యర్ స్టామినా తెలిసినందునే వేలంలో తీసుకున్నామన్నాడు. పంజాబ్ కింగ్స్ క్వాలిటీ టీం అన్నాడు. మొత్తంగా రికీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్లో పంజాబ్ కింగ్స్ అద్భుతాలు చేస్తోంది. టైటిల్ రేస్లో ఫేవరెట్గా మారిపోయింది.